समर्पयामि त्रीणि पदेति पाजं त्रीणि पदातिक्रमे विष्णुर्गोपादाभ्यः धर्माणि धारयन् श्रीगोसमेत श्रीकल्याण वेङ्कटेश्वर स्वामिने नमः पादयोः पाजं समर्पयामि तृदेव प्रतिवेमेष एतावतिक्रमे सदक्षदं महित्वा प्रभसो सदीया ददकयश भाग्यलक्ष्मी भोर्दण्डे वीरलक्ष्मी हृदय सरसजे भोगकारुण्यलक्ष्मी स्वामी अनुग्रह सिद्धिरस्तु। ముందుగా ఈ రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇవాళ నాకు మా యొక్క పెళ్లి రోజుని ఇవాళ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన మన దాసరి మల్లి గారికి కానీ లేకపోతే మన కామేశ్వరరావు గారికి కానీ అట్లాగే ఇతర పెద్దలందరూ కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ రోజున మా పెళ్లి రోజు అయినప్పటికీ కూడా ఇక్కడ ఇంత ఘనంగా స్వామివారి దర్శనానికి కానీ లేకపోతే ఆశీర్వచనాలు పండితులు ఇచ్చిన ఆశీర్వచనాలకు కానీ మేము మీకు ఖచ్చితంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంత ఘనంగా ఏర్పాటు చేసి మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు. అలాగే ఏదైతే మన ఫిబ్రవరిలో ఈ బ్రహ్మోత్సవాల గురించి ఏదైతే చెప్పారో ఖచ్చితంగా దానికి భక్తులందరూ కూడా సహకరించాలి. నా వంతు నా సహకారం నేను అందిస్తానని చెప్పి, అలాగే ఖచ్చితంగా ఆ టైంలో నేను కూడా ఇక్కడికి విచ్చేసి నేను చేయగలిగింది ఏదో స్వామివారికి చేసి వెళ్ళాలని నేను కోరుకుంటూ, అలాగే నేను కానీ మా మదర్ కానీ మా ఫాదర్ గారు మన ఎమ్మెల్యే గారు మీ అందరికీ తెలుసు, గుడి అన్నా బడి అన్నా కూడా ఆయనకి రెండు కూడా చాలా ఇష్టమైన అంటే రెండు అంశాలు అవి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ దేవాలయం కడదామన్నా ముందు ఆయన జేబులో డబ్బులు ఇచ్చి ముందు వెళ్ళి కట్టండి స్వామిని ఖచ్చితంగా అక్కడ నిలబెట్టండి అని చెప్తారు. అట్లాగే ఒక బడి అన్నా కూడా అంటే ఒక పాఠశాల అన్నా కూడా, ఎందుకంటే అక్కడ కొంచెం నిరుపేదలు ఎవరైనా చదువుకోవాలనుకున్నప్పుడు ఆయన జేబుల నుంచి డబ్బులు తీసి ముందు ఫీజు కట్టి చదువుకోమని చెప్పే ఆలోచన ఉన్న వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. అలాగే ఆయన ఒకటే నమ్ముతాడు, ఖచ్చితంగా నన్ను నమ్మి గెలిపించిన ప్రజలందరికీ కూడా నేనేం చేయగలుగుతాను ఖచ్చితంగా చేసి తీరాలని చెప్పేసి ఎప్పుడూ కూడా శక్తి వంచనకి మేరగా ఆయన కష్టపడతాడు. అలాగే చేస్తున్నాడు. మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఆయన వరకు ఊరిని ఏ రకంగా డెవలప్ చేద్దాం, అలాగే ఉన్న అన్నిటినీ కూడా ఎంతో కొంత ఆయన నేను ముందుండి జరిపించాలి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరితో కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఉన్న వ్యక్తిగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా స్వామివారి ఆశీస్సులు ఆయన మీద ఉండాలి, ఆయన కటాక్ష మా ఫ్యామిలీ మీద ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ అందరికీ కూడా నేను ఖచ్చితంగా రానున్న రోజుల్లో నా వంతు సహకారాన్ని అందిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి కమిటీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ బొలిశెట్టి రాజేష్ గారి యొక్క పెళ్లి రోజు సందర్భముగా మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ దేవాలయానికి రావడం, అలాగే వారి తల్లిగారు కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా ఈ దేవాలయం రుణపడి ఉంటుంది. ఎందుచేతనంటే ఆ రోజు మాకు వెన్న నుండి నడిపించి మాకు ఈ దేవాలయం నిర్మాణానికి ధైర్యం చెప్పినటువంటి మా అన్నయ్య గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా లేనప్పటికీ కూడా ధైర్యం చెప్పి రానున్న ప్రభుత్వం మంది ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు వరకు కూడా వారు ఈ దేవాలయాన్ని మరి కంటికి రెప్పలా కాపాడుకుంటూ రావడం జరిగింది. సుమారు ఒక 18 సంవత్సరాల క్రితం మా మిత్రుడు రాజేష్ గారికి పెళ్లి రోజు మరి జరుపుకోవడం, ఇది 19 అవడం జరిగింది. అలాగే 100% 100 సంవత్సరాలు పెళ్లి రోజు జరుపుకోవాలని ఈ దేవాలయం ఎప్పుడు కూడా మీకు మరి కీర్తి ప్రతిష్టలకి ఇబ్బంది లేకుండా మీ గోత్రనామాలతో పూజ చేయడం, అలాగే మీరు మీ వంశాలు అభివృద్ధి పరిచేలాగా ఈ దేవాలయం ఎప్పుడు కూడా చూస్తుందంటాం. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు కూడా ఈ దేవాలయాన్ని కనిపెట్టుకుని
ఈ దేవాలయం మంది మన అందరిది కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరి తరఫున మా తరఫున మా కమిటీ వారి తరఫున కూడా 100కి 100 రోజులు కూడా పెళ్లి సంవత్సరం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దేవాలయంలో సంవత్సరానికి అంటే బ్రహ్మోత్సవాలు చేయాలని మరి కమిటీ యంత్రాంగం అంతా కూడా అహర్నిశలో శ్రమిస్తోంది. దానికి అన్నయ్య గారి యొక్క ఆధ్వర్యంలో, ఎందుకంటే మేము ఏ పని చేసినా మా అన్నయ్య గారిని ముందు పెట్టుకుని మేము పనిచేయడం జరుగుతుంది. అన్నిదా భావించొద్దు, దయచేసి భక్తులందరూ కూడా సహకరించండి. ఈ దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే బ్రహ్మోత్సవాలు చేయబడతాయో అదేవిధంగా ఈ దేవాలయం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా నిరంతరం పనిచేస్తాం. కాకపోతే మాకు వచ్చేది ఎలా డబ్బు ఒక ఇబ్బంది తప్పొచ్చి దయచేసి భక్తులందరూ కూడా గమనించండి. ఎప్పుడైతే ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగాయో సుభిక్షంగా ఈ గ్రామమే కాకుండా ఈ పట్టణము ఈ రాష్ట్రము కూడా అభివృద్ధి పదంలో నడుగుతుందని దయచేసి ఈ బ్రహ్మోత్సవాల్లో దయచేసి అందరూ పాల్గొనండి.